సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్ ఉన్నారు. బట్ మిమ్మల్ని మాత్రం వెళ్ళొద్దన్నారు. ఎందుకలా? అదే ఇప్పుడు సి ఆయన ఎంత ఎంత మిగతా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో నాకు తెలియదు. మా నాన్నగారు స్ట్రగుల్ అయినా కూడా హీ నెవర్ యూస్ టు కేర్. ఆయన మధ్యాహ్నం నిద్రపోంది అసలు ద డే వాస్ నాట్ ఓవర్. కంపల్సరీ ఈవెన్ ఇన్ ద షూట్స్. షూటింగ్ లేకపోతే షూటింగ్ ఉంటే కుదరదు కాబట్టి షూటింగ్ లేకపోతే మా అమ్మగారు బయట కూర్చుంటారు టవల్ పెట్టుకుని. పిచ్చుకలు కూడా సౌండ్ చేయకూడదు. అది అందుకని ఏదన్నా ఒక సీన్ 2 సీన్ వేషాలంటే ఏంటి ఒక సీన్ 2 సీన్ వేషాలు పెట్టేసి అని చెప్పి పెట్టేసేవాళ్ళు. తర్వాత అలా క్లైమాక్స్ మీకు కావాలి ప్రసాద్ గారు అంటే నేను క్లైమాక్స్ రాకపోతే సినిమా అయిపోతుందా ఆడదా అని పెట్టేసేవాళ్ళు. ఇట్లాగనమాట రఫ్గా కాదు, ఒక సెల్ఫ్ ఎస్టీమ్డ్ పర్సన్ విచ్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ ఇండస్ట్రీ. ఆయన తెలియదు. లాస్ట్లో హీ రిపెండెడ్ ఫర్ రియలైజ్ అంటే ఓకే ఆయనకి మెయిన్ గొంతు పోయింది. హీ డబ్డ్ ఫర్ మోర్ దెన్ 300 ఫిల్మ్స్. అంటే తమిళ్ నుంచి తెలుగులోకి వచ్చేది అప్పుడు చాలా పెద్ద పెద్ద యాక్టర్లకి, కమెడియన్స్కి, సుర్లీరాజన్, నాగేష్ చాలా ఫ్రెండ్, వెండి రాడిమూర్తి ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. అందరూ వాళ్ళందరికీ చెప్పారు. అందుకని నేను ఆయన కష్టాలు పడకూడదని చెప్పేసి రానివ్వలేదు. బట్ మీరు మ్యూజిక్ నేర్చుకుంది ఒక మ్యూజిక్ కంపోజర్ అవుదామనే. కంపోజర్ అవుతాం నీళ్ళు చల్లేశారు నాన్నగారు. లేదు నేనే నాకు ఆవిడ చూపించేసింది. ఒక 2 రికార్డింగ్స్ సురేష్ గారు తీసుకెళ్ళారు. అది మా నాన్నగారికి ఇష్టం. మాధవపెద్ది సురేష్ గారు. అవును, ఆయన ప్రేమ జిందాబాద్ అని ఒక సినిమా ఆయన కీబోర్డే పాపం ఇప్పించి వాయింపు చేశారు. అక్కడే కొంచెం ఇట్ వాస్ నాట్ ఓకే ఫర్ మీ అట్మాస్ఫియర్. ఇట్ వాస్ అకార్డింగ్ టు మై అనుకున్నంత కాదు. నేను చూసింది వేరే స్కూల్. సో ఇందులో చూస్తే అలా లేదు, బట్ ఇట్ వాస్ ఓకే ఓన్లీ. సో ఈ పేడ్ మీ వెల్. సెకండ్ ద్వితీయ యజ్ఞం లేకుండా ఉన్నానని చెప్పేసి ఒక హార్ప్ వాయింపజేసి స్టూడియో బుక్ చేసి ఇవన్నీ చేశాడు. తర్వాత మల్లాడిలో చేరిన తర్వాత ఆయన వచ్చి మా ఓనర్కి చాలా క్లోజ్ ఆయన. ఎందుగా ఎక్కడ ఉంటున్నావు, నా దగ్గరికి రావయ్యా, అందరి గ్రూపులు ఉన్నాయి. అప్పుడు 93లో నేను 90లో జాయిన్ అయినా. అది ఇప్పటికి ఇప్పుడు కూడా నాకు కంపోజింగ్ అని నేను ఒకటే చెప్తున్నా, కంపోజింగ్ అనేది స్టాప్ చేశాను ఆఫ్టర్ సీయింగ్ ఆల్ గ్రేట్స్ లైక్ ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కేవి మహాదేవన్, వీళ్ళందరూ చేయని మనం ఏం చేస్తామండి, అంతే. అరేంజ్మెంట్ అనేది సపరేట్ సబ్జెక్ట్. సో నౌ ఐఎమ్ అనలైజింగ్ ఆల్ మ్యూజిక్ అండ్ ఐఎమ్ టీచింగ్. ఇప్పుడు వాళ్ళందరూ చేసిన తర్వాత ఇంకేం మిగిలింది, మనం ఏం చేస్తాము అనుకున్నప్పుడు మ్యూజిక్ అనేది ఒక ఓషన్ కదా, దానిలో ఎన్ని రకాల ప్రక్రియలైనా ప్రయోగాలైనా చేయొచ్చు కదా. ప్రయోగాలు చేయడానికి అది నాకు ఎలా ఆన్సర్ చెప్పాలి, అది నా పర్స్పెక్టివ్. అంటే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, వాళ్ళు ఎన్నో చేశారమ్మా. లైక్ ఇప్పుడు చేసేది నాకు తెలియదు ఏం చేస్తున్నారనేది. నేను హార్డ్లీ వింటాను. ఇగో దీన్ని అడుగుతూ చెప్తుంది, ఎన్ని పాటలు చెప్తుందో. సో ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. మేబీ శంకర శాస్త్రి లాగా అనుకోండి, అంత విద్వత లేదు కానీ, బట్ అలా ఆ రేంజ్లో ఉన్నాను. మ్యూజిక్ గురించి ఇన్ని మాట్లాడుకున్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కానీ ఇంకా అన్నీ వద్దు, సర్లే మనం ఏదో కాంప్రమైజ్ అవుదాం, ఇట్లాగే అడ్జస్ట్ అయిపోదాం, ఇంకా దాన్ని వదిలేసుకుందాం అనుకున్నారా? వదిలేసుకోవడం అంటే ఇప్పుడు కూడా కొంచెం కంపోజ్ చేస్తాను. లైక్ మా తెలుగు తల్లిగా ఉంది కదా, దట్ ఐ కంపోజ్ ఇన్ మై వర్షన్. ఒకసారి వినిపించరా ప్లీజ్. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కనుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా అది స్వరాక్షరం, సరిగా మా తెలుగు తల్లి అట్లా పెట్టాను. సో ఇది పల్లవి. మిగతాది కంపోజ్ చేశాను కానీ ఇట్ ఈస్ నాట్, ఐ మీన్
ఇది చాలు. సో మీరు కంపోజ్ చేసి ఇంటికే పరిమితం చేసుకున్నారా వీటిని? లేదు అంటే అంతే. ఇఫ్ ఎనీబడి సీయింగ్ దిస్ ప్రోగ్రామ్ వుడ్ లైక్ టు స్పాన్సర్, ఐ వుడ్ లైక్ టు రికార్డ్. ఆ! ఎలా అంటే ఇవన్నీ మీ ఓన్ స్టైల్‌లో ఎన్ని అలా కంపోజ్ చేసి పెట్టుకున్నారు? ఎన్ని సాంగ్స్‌నో లేకుంటే ఎన్ని కృతులనో? ఉంటాయి ఒక 20, 25, నాట్ మోర్ దెన్. నేను చాలా కంటెంటెడ్ పర్సన్ ఇన్ ఆల్ మ్యాటర్స్. హ్మ్. నాకేమొచ్చో నేను చేస్తాను ఓకే. అంతే. సరే నాన్నగారేమో ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళొద్దన్నారు. ఇక్కడ చూసిన తర్వాత ఏముంది అనే ఒక ఫీల్ వచ్చింది. అవును. బట్ మీకున్నటువంటి మ్యూజిక్ మీ అబ్బాయికి కూడా వచ్చేసింది 100% అండి. కదా! 200%. సో యాక్చువల్‌గా నాకు ఇది ట్రివియా చెప్పాలి. మా నాన్నగారు వాళ్ళ తాతగారు హి వాస్ ఎ హార్మోనిస్ట్. తర్వాత అక్కడి నుంచి మా నాన్నగారు వాళ్ళ మేనత్త ఆవిడ దగ్గర పెరిగారు. ఆవిడ కృతులు రాసి రాగాలు, త్యాగరాయ కృతుల మీద ఆవిడ కృతులు రాశారు. అక్కడి నుంచి మా అత్తయ్య, అక్కడి నుంచి నేను, అక్కడి నుంచి వీడు. అలా పరంపరలాగా వస్తుంది అది. యాహ్! ఓకే. సో ఒకసారి నేను రాజేశ్వర్ ప్రసాద్ గారితో కూడా మాట్లాడినాను. యాక్చువల్‌గా రాజేశ్వర్ ప్రసాద్ అనేది పొట్టి ప్రసాద్ అంటే అంతకుముందు ప్రసాద్ అనేది చాలా మంది ఉన్నారు కాబట్టి ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి చూసుకుంటే ఆ కాలంలోనే మనకు నూతన్ ప్రసాద్ గారు కనిపించారు, ప్రసాద్ బాబు గారు కనిపించారు. ఇంతమంది ప్రసాదులు ఉన్నారు కాబట్టి నాన్నగారు కొంచెం పొట్టిగా ఉంటారు కాబట్టి పొట్టి ప్రసాద్ అంతేనా? ఇంకా వేరే ఆ కాలంలో అన్ని ఇవే తెలిసిన పేర్లే ఉన్నాయి. అవే పేర్లు అనేసరికి ఇంకోటి ఏదో కొత్త పేరు పెట్టాలనుకునే కాన్సెప్ట్ ఉండేది కదా! కనిపించేది కదా! సరే మన తెలుగు వాళ్ళ కోసం ఏదో ఒక ఇంకోటి ఏదో పేరు పెట్టుకుందాం. అంటే కొంచెం బాగుండాలి, లక్ కూడా కలిసి వచ్చేలా ఏదో న్యూమరాలజీ అన్ని చూసుకొని ఏదో ఒక పేరు కాయిన్ చేసి అలా అనిపించలేదు అసలు నాన్నగారికి? అంటే పుట్టి ప్రసాద్ అనేది అదే చెప్పాను కదా, హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇష్యూ చెప్తాను. నేను ఈ ఇల్లు పాతిల్లు పడగొట్టి కట్టడానికి ఫర్ లోన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాల్సి వచ్చాయి. ఆయన పోయారు, బట్ ఎక్కడున్నాయో తెలియదు. అమ్మగారు వెతిగా, నేను వెతికాను, తెలియలేదు. ఇదివరకు ఈ లెటర్స్ పెట్టే ఒక తీగలాగా ఉండేది, దానికి కుచ్చేవాళ్ళు, అందులో ఉన్నాయి. ఓ దానికి అలా కుచ్చి పెట్టించారు, ప్రిజర్వ్ చేసుకోవాలని కూడా తెలియదు. ఆయనకు బట్టలు కూడా ఆవిడే కుట్టించేది. సో హీ డజంట్ కేర్. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు లేకుండా, మా తాతగారు జగన్నాథరావు గారు, ఆయనకి ఇద్దరు భార్యలు. ఫస్ట్ భార్యకి మా నాన్నగారు, మా అత్తయ్యలు ఇద్దరు, వాళ్ళందరూ కాలం చేశారు. తర్వాత రెండోవాడికేమో మా పెద్ద బాబాయ్, ఆయన కాలం చేశారు. రెండో బాబాయ్ దత్తతకి ఇచ్చారు, ఆయన కాలం చేశారు. ఇప్పుడు మూడో బాబాయ్ ఉన్నాడు హైదరాబాద్, హూ ఈస్ ది హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, సూర్యనారాయణమూర్తి అని, వర్క్డ్ యాజ్ అ వెరీ చీఫ్ పొజిషన్ ఇన్ ఇండియన్ బ్యాంక్. ఓకే. సో ఆయనే ఇప్పుడు మాకు పెద్ద అది. సో ఇది ఆయనకి ఇప్పుడు 78 అండి. ఓ అమ్మగారి కంటే చిన్నవాళ్ళే. అమ్మగారు చెప్తారు కదా, ఇప్పుడు కూడా వస్తూ ఉంటాడు ఎప్పుడన్నా. అంటే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ సమ్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ ఏదో, అప్పుడు వస్తూ ఉంటే మీటింగ్ చెప్తూ ఉంటాడు, వీళ్ళతో చెప్తూ ఉంటాడు, మీ బామ్మ నాకు స్నానం చేయించిందిరా. ఓకే. సో ఎందుకు చెప్పొచ్చానంటే దిస్ ఇస్ వాట్ వీఆర్ లైక్, వీఆర్ వెరీ బట్ చుట్టాల వైపు చూస్తే మాకు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ దేర్. ఇంత ఉన్నప్పుడు ఇంకా ప్రసాద్ అనే పేరు మార్చుకోదలుచుకోలేదు ఇంకా ఆయన అసలు. బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ నౌ. ముందు ఉంటుంది కదా ప్రసాద్ గారికి, ముందు తర్వాత ఇవన్నీ ఉంటుంది. కవిపురపు అని పెడితే లాభం లేదు. చదలవాడ ఇవన్నీ అలా అదేంటి మాయబజార్లో వేస్తారు. ఇది ఓకే, ఇద్దరు అల్లు రాయలంగితో వేస్తాడు, ఆయన పేరేంటి, రమణారెడ్డి గారు. ఈ ఆట వంగర పేరు, వంగర అనేది ఇంటి పేరు. అట్లా ఇంతవరకు ఇంటి పేర్లు ఉండే. ఇప్పుడు కవిపురపు అంటే వేరేలా ఉంటుందని చెప్పేసి ప్రసాద్ అని పెట్టి, ఏం ప్రసాద్ అని అడిగితే పొట్టి ప్రసాద్. ఇంకా మీరు పాత సినిమాలు చూస్తే పొట్టి ప్రసాద్ ఉండదు, ప్రసాద్ అనే ఉంటుంది. ప్రసాద్ రావు అని ఫస్ట్ సినిమాలో ఉంటుంది, తర్వాత ప్రసాద్, లేటర్ 68 తర్వాత పొట్టి ప్రసాద్ అయిపోయారు.
చాలా సినిమాలు యాక్ట్ చేశాను. ఐ మీన్ అంటే ఒక రకంగా పొట్టి ప్రసాద్ అన్నారనుకోండి, అది ఇప్పుడు ఆ మాట అంటే అదొక డిస్క్రిమినేషన్ లేకుంటే బుల్లింగ్ కింద, బాడీ షేమింగ్ కింద వెళ్ళిపోతుంది. యూజువల్ గా ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే అలా Correct, ఎవరన్నా అన్నాము అనుకుంటే అది బాడీ షేమింగ్ అవుతుంది, ఇందాక బుల్లింగ్. మీరు అన్నారు కదా టెక్నాలజీ ఎందుకు అని, అదే సమాధానం దీనికి కూడా. బాడీ షేమింగ్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. అప్పుడు అసలు లేదు, చాలా చాలా క్వైట్ కామన్ న్యాచురల్ థింగ్ గా తీసుకునేవాళ్ళు. అవునవును అవును అంతే కదా. అవును. సో దాన్ని ఇంకా అలా ఫిక్స్ అయిపోయింది. పొట్టి ప్రసాద్ గారు అలాగే ఎస్ ఎస్ కంటిన్యూ చేసేసారు. ఎస్ ఎస్ ఎస్. ఇంకోటి నేను మ్యూజిక్ పర్సూ చేయకపోవడం కారణం నా ఉద్యోగం. బికాస్ ఐ హ్యాడ్ కమిట్ ఐ మీన్ మార్కెటింగ్. సో ఐ హ్యాడ్ టూర్స్ వేర్ రంగారావు గారితో చెప్పేసి వెళ్ళేవాడిని వాళ్ళ ఫ్యామిలీతో, మా అమ్మగారిని చూసుకోండి, బాంబే ఇవన్నీ వెళ్ళొచ్చేవాడిని. సరే ఇది మధ్యలో డేట్లు ఇచ్చి మళ్ళీ మనం వెళ్ళకపోతే బాగుంటుంది. నేను బయటకు వచ్చాను, వాడు ఇప్పుడు కూడా అంటుంటాడు మా బ్యాండ్ లీడర్, రే రారా 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 అని. ఏం చేస్తాం, మనకి టచ్ పోయింది. ఓకే అమ్మా, ఇక్కడి చెన్నైకి వచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రసాద్ గారికి బోల్డ్ అంతా ఫ్రెండ్స్ పెరిగిపోయారు, సర్కిల్ పెరిగింది కదా. చాలా మంది వచ్చేవాళ్ళు, రోజు అందరికి భోజనాలు వండి పెట్టేవాలి. ఓపిక ఎలా వచ్చేది మీకు? ఇప్పుడు చిన్నదాన్నే కదా, చిన్నదాని కాబట్టి పర్లేదా? బాగా చేసింది. ఎంతమంది వచ్చేవాళ్ళు రోజు? ఎప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వచ్చి, చంద్రమోహన్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఆ టైంలో హీరోలు హీరోయిన్లు అందరూ వచ్చేవాళ్ళు. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చాక ఇంకా చాలా మంది, అందరూ తెలియ వాళ్ళే ఇక్కడ. మనకి షూటింగ్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు దిగేవాళ్ళు. ఇక్కడ మీకు ఏం చేశారు వంట అని చెప్పి బయనం పెట్టి చేసేవాడు ఒక్కోసారి. ఏదంటే అదే వేయండి. వేణు గారు సుత్తివేలు గారా, నూతన్ ప్రసాద్ అందరూ వచ్చేవాళ్ళు. అయ్యా అందరూ చెప్ప పెట్టకుండా వచ్చేస్తారు. అవి వస్తున్నారు, ఒకసారి చెబుతారు, ఒకసారి చెప్పరు. అదే ఉన్నది వాళ్ళు తినేస్తారు అంతే. అప్పటికప్పుడు అంటే సరే, ఏ ఉన్నది తిన్నారైనా మన ఇంటికి వచ్చిన తర్వాత పాపం వాళ్ళు ఆకలితో ఉన్నారు అని అనిపిస్తుంది. అప్పటికి మళ్ళీ అప్పటికప్పుడు వంట చేసి పెట్టాలి అంటే కూరగాయలు ఉన్నాయా, పప్పులు ఉప్పులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా, కష్టం అవుతుంది కదా ఒక్కోసారి. ఏదో చేసేదాన్ని, ఏదో అలా మేనేజ్ చేసి మాట్లాడతారు కదా, మాట్లాడేలోగా వంట కొంచెం చేసేదాన్ని. ఒక్కరే చేసుకునేవాళ్ళు. మాటలు బాగా ఇక్కడ లంచ్ టైంలో వస్తారు కదా, అప్పుడు మాట్లాడినప్పుడు వంట చేసేది మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఏది ఉంటే సరే ఏదైనా తినేవాళ్ళు వాళ్ళు పాపం. ఏదైనా బాగుంటుందని, ఏదైనా బాగుంటుంది, అందులో బ్రాహ్మణ భోజనం అంటే శుద్ధ శాకాహారం ఉంటుంది. అందులో వేలు గారు అయితే అస్సలు తినేవాడు కాదు బయట. వేలు గారికి అసలు బయట తినేవాడు కట్ట. ఓకే, అందుకని పచ్చళ్ళు అవన్నీ వేసి పట్టుకెళ్ళేవాడు. నూతన్ ప్రసాద్ గారు వాళ్ళు వాళ్ళందరూ తెలుసు బాగా నాకు. మా వాళ్ళ ఊరు విశ్వనాథ్ గారు భార్య వాళ్ళు అంతా ఒకే ఊరా? అందరూ ఒక కుటుంబంలాగా ఉండండి. ఫంక్షన్ వస్తే అందరూ వచ్చేవాళ్ళు. మేము నేగోళ్ళు లేదు కదా, ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళే. చాలా బాగుండేది. రమాప్రభ గారు, శరత్ బాబు గారు, నూతన్ ప్రసాద్ గారు, శోభన్ బాబు గారు కూడా వచ్చేదా ఇంటికి? శోభన్ బాబు గారు ఒకసారి వచ్చారంటే, అప్పుడు పాత ఇంట్లో ఏది కట్టకింద అక్కడ మొట్టమొదటిలో ఏదో షూటింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు బైనాలు చేశారు వచ్చి మా ఇంట్లో. శారద, శోభన్ బాబు, ఇంకో ఆవిడ ముచ్చర్ల అరుణ, విజయ నిర్మల బైనాలు చేశారు. వస్తున్నారని చెప్పారులేండి, చెప్తేనే వచ్చేసారు. ఏదో పండగ ఏదో వచ్చినప్పుడు చేసినట్లు అందరు అంత కిందకి వస్తున్నారు. అప్పుడు అలా కింద కూర్చొని భోజనాలు ఉండేవా? శరత్ బాబు గారు వచ్చేవాడు, శరత్ బాబు, రమాప్రభ, వీళ్ళందరూ బాగా విస్తరాకుల అరటాకు భోజనం పెట్టేవాళ్ళ, అన్ని విస్తరా. మరి ఇప్పుడు ప్రసాద్ గారు ఏం చేసేవాళ్ళమ్మా? మీరు వంట చేస్తున్నారు, ఆయన ఏం చేయరు, ఊరికే కూర్చొని ముచ్చట్లు చెప్పడం, మాటలు బాగా అందరూ ఈ కాఫీలు ఇవ్వడం, ఇస్తే తీసుకెళ్ళి ఊగిపోయి పనులు ఏం చేయరు, ఏ పని లేదు. మీరు ఒక్కరే పని చేసుకునేవాళ్ళ? ఎప్పుడు విసుగు రాలేదా?